వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో గోల్డ్ అనేది ఇప్పుడు కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది గోల్డ్? దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు, ఫైనాన్షియల్ ప్లానర్. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. యెస్. సార్, ఇప్పుడు గోల్డ్ అనేది కన్సాలిడేషన్ స్టేజ్‌లో ఉంది. ఇప్పుడు 126, 127 దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ అయితే ట్రేడ్ అవుతుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చా మళ్ళీ గోల్డ్ అనేది తగ్గే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఐ మీన్ కన్సాలిడేషన్ ఉంది కదా, మళ్ళీ తగ్గే అవకాశం ఉందంటారా? నాకు తెలిసైతే ఈరోజు ఈవెన్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇండియా లెవెల్‌లో మనం ఆలోచిస్తే రానున్న రోజుల్లో ఫెస్టివల్ సీజన్ ఇంకా. ఇప్పుడు మళ్ళీ పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిపోయినాయి. విపరీతంగా ఇండియా లెవెల్‌లో మొత్తం ఫంక్షన్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి జనరల్‌గా అయితే ఇప్పుడు తగ్గే ఛాన్సెస్ కంటే పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎవరైతే 130లో ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు చేతులు బాగా దగ్గర పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఇది 130లో కొన్నా మళ్ళీ 120కి వెళ్ళింది, ఇలా తగ్గుతుంది పెరుగుతుంది అనిశ్చితి ఏంటి అని. గోల్డ్ అనేది ఎప్పుడైనా సరే మార్కెట్లో రిటర్న్ రానంత వరకు గోల్డ్‌కి రేట్‌కి అనేది ఇంక్రీజింగ్‌లోనే ఉంటుంది కానీ తగ్గే ఛాన్స్ అనేది ఉండదు. ఈక్విటీ మార్కెట్ ఎప్పుడైతే రిటర్న్ జనరేట్ చేస్తుందో అప్పుడు గోల్డ్‌లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది తగ్గిపోతాయి. మీరు ఈ ప్రపోర్షనేట్‌ను గ్రాఫ్‌లో చూడొచ్చు మంచిగా. గూగుల్‌లో కొట్టేస్తే గోల్డ్ వర్సెస్ నిఫ్టీ అని కానీ సెన్సెక్స్ కానీ కొట్టండి. మీకు ఎక్కడెక్కడ ఈక్విటీ పైనకి వెళ్తుందో అక్కడక్కడ గోల్డ్ రేట్ తగ్గుతుంది. ఎక్కడెక్కడ గోల్డ్ రేట్ పెరుగుతుందో అక్కడ ఈక్విటీ రిటర్న్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో జనరల్‌గా ఇది ఒక షిఫ్ట్ అనుకోవచ్చు. రెండోది, గోల్డ్ యాజ్ ఏ ఆర్నమెంట్ లాగా సేల్స్ అనేది రానున్న రోజుల్లో పెరిగే ఛాన్స్ అనేది ఉంది. అండ్ ఓవర్ ద నెక్స్ట్ 3 to 5 ఇయర్స్ ఎప్పుడైనా సరే మనం ఈక్విటీని కానీ గోల్డ్ రేట్ని కానీ నెక్స్ట్ ఫ్యూ డేస్, ఫ్యూ మంత్స్ కంటే ఫ్యూ ఇయర్స్ గురించి ఎక్స్పెక్టేషన్ చెప్పమంటే చాలా బాగా చెప్పగలుగుతారు. ఒక మనిషి లైఫ్లో 10 ఏళ్ల తర్వాత ఏం చెప్తారని అడిగితే ఎవరి దగ్గర క్లారిటీ ఆన్సర్ ఉండదు. బట్ రేపేం చేస్తారంటే క్లారిటీ ఆన్సర్ ఉంటుంది. ఇదే మీరు ఇన్వెస్ట్మెంట్ విషయంలో మాత్రం రేపేం జరుగుతుంది అని అంటే మాత్రం ఎవరు చెప్పలేరు. కానీ ఒక 7 to 8 ఇయర్స్, 9 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాత ఏ రీచ్కి వెళ్తుందంటే ఇప్పుడు ఎన్నో రకాల సర్వేలు అవైలబుల్ ఉన్నాయి గోల్డ్ పైన, సిల్వర్ పైన. మీరు ఆ విషయాన్ని కానీ అర్థం చేసుకొని దాని ప్రకారం ఇప్పుడు మీ పోర్ట్ఫోలియోలో బేరేజ్ చేసుకుంటా కాస్త ఈ పర్సంటేజ్ను తగ్గిస్తూ పెంచుకుంటూ వెళ్ళిపోతే ఓకే. అంతేగాని గోల్డ్ని ఇంకా తగ్గిపోతుంది అని చెప్పేసి కొంతమంది ఇప్పటికీ స్టార్ట్ చేశారు అంటే ప్రసంగాలు. గోల్డ్ తగ్గిపోద్ది, చాలా తగ్గిపోద్ది, సిల్వర్ అనేది పెరిగిపోతాను కానీ మళ్ళీ షిఫ్ట్ అనేది అనవసరంగా సిల్వర్లోకి స్టార్ట్ అవుతుంది. సిల్వర్లో అసలు ఆ స్టార్ట్ ఇంకా కానే లేదు. గోల్డ్ని, సిల్వర్ను ఎప్పుడైనా లాంగ్ టర్మ్ యావరేజ్ ప్రకారం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లాంగ్ టర్మ్ యావరేజే ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకొంచెం తగ్గిన 2-3 మంత్స్లో మళ్ళీ పికప్ అయ్యే ఛాన్స్ గోల్డ్లో డెఫినెట్గా ఉంది. బట్ ట్రేడింగ్ ప్రాస్పెక్టివ్లో చేయడం కంటే ఇంట్లో అవసరాలకే తీసుకోండి. ట్రేడింగ్లో కొన్ని రోజులు మీరు మానేసేయండి. సెక్టార్ ఏది పెరుగుతుందో మీరు కాస్త అర్థం చేసుకోండి. రానున్న రోజుల్లో పెరగాలి అని అంటే దీనిలో స్కోప్ ఏంటి అనేది అర్థం చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎప్పుడైనా సరే. దీన్ని మనం జనరల్గా ఒక సేఫ్టీ అసెట్ లాగానే చూస్తున్నాం కాబట్టి దీనిలో పెరుగుతుంది, తగ్గుతుంది, తగ్గినప్పుడు అలా బాధపడుతున్నారు, పెరిగినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ దానివల్ల ఎవరి లైఫ్ చేంజ్ కాదు. నేను చెప్తున్నా, ఈరోజు 20 తులాలు కాదు, కేజీ కొనుక్కొని పెట్టుకున్న వాళ్ళది కూడా లైఫ్ బంగారం పెరగడం వల్ల వాళ్ళకి ఏం లైఫ్లో చేంజ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పెరుగుతుంది అన్నట్టు మీరు చెప్పడం జరిగింది. 100% మీకు ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే గోల్డ్ పెరుగుతుంది. ఓకే. ఫెస్టివల్ సీజన్ అయిపోయిన తర్వాత గోల్డ్ మళ్ళీ తగ్గిద్దా? మోస్ట్లీ తగ్గిపోతుంది. మోస్ట్లీ తగ్గిపోతుంది. అంటే 119 దగ్గర మొన్న లీస్ట్ 119 దగ్గర ట్రేడ్ అయింది పెరిగిన తర్వాత. ఇప్పుడు అదే సిచ్యువేషన్ దగ్గర మళ్ళీ 190 దగ్గర పడిపోయే ఛాన్స్. ప్రజెంట్ ఒకటి దీన్ని ఎఫెక్ట్ చేసే విషయాలు ఏందనేది మనం మాట్లాడుకుందాం. గోల్డ్ తగ్గుతుందా పెరుగుతుందా అనే కంటే ఒకటి, ట్రంప్ టారిఫ్ మన ఇండియా మీద ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఇంటర్నేషనల్గా ఈ యొక్క అన్సర్టనిటీ క్రియేట్ అయింది. ఇప్పటికీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది ఆగట్లేదు. డెఫినెట్ వాళ్ళు ఎవ్రీడే సెల్లింగ్ అనేది పెరుగుతూనే ఉంది. బట్ బికాస్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ బూస్ట్ మన ఎకానమీని, ఈక్విటీ ఎకానమీ అనేది ఇంకా అలాగే కంటిన్యూ కాగలుగుతుంది స్టాండర్డ్గా. బట్ స్టిల్ ఈ ట్రంప్ టారిఫ్స్ అనేది ఎప్పుడైతే నెగటివ్ ఉంటాయో ఈక్విటీ అనేది రిటర్న్ జనరేట్ చేయదు. ఈక్విటీ రిటర్న్ జనరేట్ చేయకపోతే ఆల్టర్నేట్ అసెట్ ఏముంది మన దగ్గర? కమోడిటీ. సింపుల్. గోల్డ్కి వెళ్ళిపోదాం, గోల్డ్లో ట్రేడ్ చేసేద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ తర్వాత సిచ్యువేషన్ కనుక మారి ఇండియాకి ఫేవరబుల్గా టారిఫ్స్ అవన్నీ కూడా సెటిల్ అయినాయి అంటే మాత్రం ఈక్విటీ ఒకసారి పుంజుకోవడం స్టార్ట్ అయిపోతే గోల్డ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇంత పర్సెంట్ అంత పర్సెంట్ అని కాకుండా ఈ 120, 150 మధ్యలో ఉంటుందని ఎంతోమంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్పారు. ఇప్పటికి మనం 133 దాకా వెళ్ళినాము. ఎక్స్పెక్టేషన్ ఈజ్ 150 అని అంటున్నారు. ఇది నెగటివ్ న్యూస్ అబౌట్ ఇండియా అండ్ టారిఫ్. అయితే ఒకవేళ అది కాకుండా పాజిటివ్ అయిపోతే మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇది హై వొలటైల్ అసెట్. హై సేఫ్టీ అంటారు, నిజానికి హై వొలటైల్ అసెట్ కూడా గోల్డ్.
ఎందుకంటే గోల్డ్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది ఎవరికి తెలియదు. అవును. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది ఎవ్వరు కూడా అంచనా వేయలేరు. మనం చెప్పేది కూడా లాస్ట్ వీడియోకి మనం మాట్లాడుకున్న రేట్ ఒకలా ఉండే, మధ్యలో కొన్ని రోజులు పైకి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు కిందికి వచ్చింది. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ 100% పైకి వెళ్ళే ఛాన్స్ అయితే 90% కనబడుతున్నాయి. 100% 90% ఆఫ్ ద కేసెస్లో పైకి వెళ్తుంది. ఓకే. 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. బట్ 150 మార్క్ అనేది అయితే ఇప్పటికి చెప్తున్నారు. ఫ్యూచర్లో ఆ 150 కూడా క్రాస్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి దాదాపు చాలా సర్వేల్లో బయటపడ్డది. అందులో రాబర్ట్ కియోసాకి కూడా చాలా మోటివేట్ చేస్తున్నాడు ప్రపంచాన్ని మొత్తం. సిల్వర్ అండ్ గోల్డ్ అనేది అది నెక్స్ట్ లెవెల్కి, అసలు మీరు ఊహించని లెవెల్కి వెళ్ళిపోతుంది. మీరు అన్ని మానేసి ఓన్లీ గోల్డ్లోనే పెట్టండి అని చెప్తున్నారు. అండ్ అది కూడా ఒక రకంగా వన్ సైడ్ ఎక్స్పెక్టేషన్ కానీ సజెషన్ కానీ అయిపోతుంది. ఇది వన్ సైడే, దీన్ని మనం కంప్లీట్గా తీసుకోవడానికి లేదు. ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఎంతవరకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుందో, గోల్డ్ రేట్ అనేది కూడా పెరుగుతుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఈ రెండింటికి అలాగే ఈక్విటీ యొక్క వాలటైలిటీకి సంబంధం అనేది ఉంటుంది. ఇప్పుడైతే పెరిగే ఛాన్సులు ఎక్కువ కనబడుతున్నాయి. బట్ ఎస్, ట్రేడింగ్ పర్పస్లో ప్లీజ్ అవాయిడ్. మీకు అవసరాలకు ఉంటే కొని పెట్టుకోండి, లేదా ఇప్పటివరకు గోల్డ్ పోర్షన్ లేకపోతుంటే కొనుక్కోండి. అంతే తప్ప గోల్డ్ ఈజ్ ఏ బిలో 9% ప్రాఫిట్ ఉన్న ప్రోడక్ట్ లాంగ్ టర్మ్ యావరేజ్. బిలో 9%. ఎస్, మీరు ఏ 12% కూడా రాదా మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి లాగా? లేదు, 12% హిస్టరీ మీరు లాస్ట్ 1 ఇయర్ని కానీ మీరు డిలీట్ చేయండి. ఈ 1 ఇయర్ చేస్తే మీకు 15 కనబడుతుంది, 14 కనబడుతుంది గోల్డ్ రిటర్న్. 20 years రిటర్న్ కానీ మీరు 1 year డిలీట్ చేసి చూడండి, 8.2, 8.5 ఉంటుంది. ఓకే. బికాస్ ఆఫ్ ద ఫ్లాట్ రిటర్న్ మెనీ ఇయర్స్. ఫ్లాట్ రిటర్న్ ఉన్నప్పుడు ఈక్విటీ చూడండి, ఫ్లాట్ రిటర్న్ ఉన్నప్పుడు ఈక్విటీ పెరిగింది కాబట్టి ఆ ఫ్లాట్ రిటర్న్ అలాగే ఉంటుంది. మన కన్జంప్షన్ ఎంతనో అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. ఇండియా ఒక కన్జంప్షన్, వరల్డ్ కన్జంప్షన్, యాక్చువల్గా ఇండియా కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉన్న కంట్రీ. దానివల్ల మన గోల్డ్ అనేది చాలా సేఫ్టీ అట్లా కనబడుతుంది. నిజానికి దీని ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూడండి. మీరు ఏదైనా సరే, రియల్ ఎస్టేట్ కొన్నా, సిల్వర్ కొన్నా, కమోడిటీలో ఏది కొన్నా సరే, పర్సంటేజ్లో అక్కడ మీరు సెంటిమెంట్ పెట్టుకోవద్దు. మ్యాథమెటికల్గా ఉండాలి. మ్యాథమెటికల్గా నేను ఇందులో పెడితే నాకు లాంగ్ టర్మ్ యావరేజ్ ఎంత అనేది ఆలోచించుకోవాలి. ఆ లాంగ్ టర్మ్ యావరేజ్ ఈ లాస్ట్ 1 yearలో ఉన్న 100%, 80% రిటర్న్లు వచ్చాయి కదా, దాన్ని డిలీట్ చేసేస్తే యాక్చువల్ యావరేజ్ ఏంటనే మీకు కనబడుతుంది. దాన్ని మీరు రోలింగ్ రిటర్న్ లాగా వేసుకొని చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ ఎంత రిటర్న్ జనరేట్ చేసిందో తెలుస్తుంది. అప్పుడు మీరు డిసిజన్ తీసుకోండి గోల్డ్ పైన, చేయాలా వద్దా అనేది తెలుసుకోండి. బట్ ఏదైతే మీరు సేఫ్టీ అనుకున్నారో దట్ ఈస్ మోస్ట్ వొలటైల్ ప్రోడక్ట్. అదైతే మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోరు, ఫ్యూచర్లో చాలా అర్థమైపోతుంది. మీరు కొనాల్సిన కూడా 5 సంవత్సరాల కిందట కొని ఉంటే మేబీ ఈ రిటర్న్ మీకు యాడ్ అయిపోయేదేమో. కానీ మీరు ఇప్పుడు ఆల్రెడీ పెరిగిపోయిన దాన్ని ఇంకా మళ్ళీ కొని ఇంకేదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటా అంటే మాత్రం తర్వాత మనల్ని ఎవరు కాపాడలేరు. అది ఒకవేళ డ్రాస్టికల్. సిల్వర్ది కూడా లాస్ట్ టైం చెప్పాను, దెర్ ఈజ్ ఎ ఇయర్ 70% ఫాల్ అయిన సిచ్యువేషన్ ఉంది అది సిల్వర్ది. అలాంటిది ఎప్పటికీ ఉంటుంది. ఒక్కోసారి అయింది మళ్ళీ అవుతుందని కాదు. ఒకసారి రిటర్న్ వస్తే మళ్ళీ ఎట్లా వస్తుందో, ఒకసారి ఫాల్ అయితే మళ్ళీ అలాగే ఫాల్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు 1 yearలో ఇంత పెరుగుతుంది అని ఎవరు ఊహించలేరు, పెరిగింది. ఇంత తగ్గుతుంది అని చెప్పేసి కూడా ఎవరు ఊహించరు, తగ్గుద్ది కూడా. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఆల్ ఆఫ్ సడన్ స్ట్రీట్ మీకు వచ్చేలాగా బిహేవియర్ డిసిజన్లు అయితే తీసుకోకండి. సేఫ్టీ గేమ్ ఆడండి. ఎప్పుడు కూడా సేఫ్టీ అసెట్తోనే సేఫ్టీ గేమే ఆడాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.